సో 'మొగల్ రేకుల్స్' సీరియల్‌కి బాగా డబ్బులిచ్చారా? అంటే మీరు బికాజ్ ఎంత ఇచ్చారో అడగలేను. మరి అంత దారుణంగా అడగను గానీ, ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజుల్లోకి ఇప్పటికి మళ్ళీ స్టాండర్డ్స్ మారిపోయాయి కదా! అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను వన్ ఆఫ్ ద వెల్ తీసుకుంది నేను అనుకుంటాను. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది మీరు. అంత ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నారంటే అది మీ క్యారెక్టర్ బాగా వెళ్ళిపోయింది జనంలోకని. ఐ థింక్ ఒక పాయింట్‌లో ఎండ్ చేద్దాం అనుకుని కూడా కంటిన్యూ చేశారు కదా! లేదు యాక్చువల్‌గా దాన్ని ఎండ్ చేస్తా అనుకుంది నా వల్ల ఎండ్ చేశారు. అంతేనా? ఇంకొక 3 సంవత్సరాలు ఉండేది. మీరు ఇంక చేయనని చెప్పేసారా? అలా ఉండదు కాదు. అంటే దే ఆర్ లైక్ మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు ప్రొడ్యూసర్స్. మేమంతా ఎలా ఉండేదంటే లైక్ ఫ్యామిలీ. చెప్తే షాక్ అవుతారు. ఎందుకు అవుతారు షాక్? 60 డేస్ షూటింగ్‌కి ఇన్ని అగ్రిమెంట్ రాస్తాం ఇప్పుడు. 6 ఇయర్స్‌లో ఒక అగ్రిమెంట్ లేదు మాకు. ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి, ఆర్టిస్ట్‌లకి మధ్య ఒక అగ్రిమెంట్ లేదు. ఓన్లీ ఒక నమ్మకం. అంతే. ఒక నమ్మకంతో చేసినాం. వాళ్ళు లైక్ ఫ్యామిలీ లానే ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ మాకు కూడా అదే ప్యాషన్ ఉండేది. నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దాన్ని ప్రూవ్ చేయాలి. వెళ్ళిపోవడం ఉద్దేశం అంటే ఓపెన్‌గా ఉండేది. నాకు ఈ టైంలో నేను ఇప్పుడు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ టైంలో ఏం చేద్దాం. లేదు ఇంకొక 1 ఇయర్ రన్ చేద్దాం. ఇదన్నీ చాలా క్లియర్‌గా మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడ అసలు అది లేదు. అంటే అంత ట్రాన్స్పరెంట్‌గా ఉండేవాళ్ళం. అంత ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో ఉండేవాళ్ళం కాబట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేయగలిగాం. అంత క్వాలిటీ ఇవ్వగలిగాం అంతే. అంత అలాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు దాదాపు లేదు ఎక్కడ కూడా. అంటే ఫ్యామిలీ అని అనుకునేది ఉండొచ్చు, తక్కువ, చాలా తక్కువ. అక్కడ మాకు అలా అనిపిస్తుంది అక్కడ. సో ఆ టైంలో మీకు వేరే ఆఫర్స్ వచ్చాయా బాగా ఎడాపెడా? వద్దని చెప్పారా లేకపోతే కొన్ని చేశారు? అంటే నాకు ఆల్మోస్ట్ మొగల్ రేకులు చేసే టైంలో నేను 25 డేస్ నేను షూటింగ్కి వెళ్ళేవాను మంత్లో. ఓన్లీ ఫ్రైడే హాలిడే అన్నమాట. ఎందుకంటే డ్యూయల్ రోల్ నాకు ఇక్కడే ఆల్మోస్ట్ అవి చేయడానికి 16 అవర్స్ చేసేవాళ్ళం. సో ఇంకా వేరే సీరియల్ చేయడానికి టైం ఉండేది కాదు. సో చాలా అప్పుడు రాధిక గారు రావడం నుంచి చాలా ఆపర్చునిటీ వచ్చాయి కానీ చేసే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు డూ యూ రిగ్రెట్ అసలు మేబీ రాయడాన్ అంటే వేరే వేరే లాంగ్వేజెస్లో అక్కడ ఇక్కడ కూడా మీకు బోల్డ్ అంత అవకాశం వచ్చేది. రిగ్రెట్ ఎప్పుడు అవ్వలేదు. అంటే నాకు తెలిసి నాకు మంచి ఇమేజ్ వచ్చింది కదా. లైక్ అంటే ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి మొగల్ రేకులు చూస్తున్నారు. ఈ రోజుకి నాకు అప్పుడు ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారో పీపుల్ ఇప్పటికీ అలానే నన్ను ఎఫెక్షన్‌గా చూస్తున్నారు. ఇంకా నాకు అది రిగ్రెట్ అనిపించలేదు. అప్పటి మీ సమకాలీకులు ఎవరు? అచ్యుత్ గారు వాళ్ళందరూ కొంచెం సీనియరా మీకంటే? చాలా సీనియర్స్ అది. కానీ అప్పటికి వాళ్ళంటే సీరియల్స్ మొదలయ్యి మనకి దాదాపు టీవీ సీరియల్స్‌లో వాళ్ళు కొంచెం ఒక అంటే అప్పటికి అచ్యుతరావు గారు, తర్వాత అశోక్ రావు గారు, అశోక్ కుమార్ గారు చాలా సీనియర్. అవును నేను కూడా చిన్నప్పుడు అది అక్కడ వింటూ చెప్తుంది. అదే బట్ వాళ్ళు ఐఎమ్ సేయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లకి ఇప్పుడు ఒక కొత్త న్యూ కమర్ వచ్చి ఒక స్క్రీన్ ని బాగా కమాండ్ చేసే న్యూ కమర్ వచ్చినప్పుడు మీ సమకాలీకులు ఎవరైతే కౌశిక్ మా సీనియర్. కౌశిక్ కూడా మీకు సీనియర్. మేమున్నప్పుడు రాజేష్, సెల్వా అండ్ ఇంతే. వాళ్ళందరూ చూసి వావ్ అనుకునేవారా? లేదు అంతే కలిసి చేసేవాళ్ళం కదా. అదే కరెక్టే కలిసి. బట్ ఐఎమ్ సేయింగ్ అదర్ సీరియల్స్ లో ఇంకా వేరే సీరియల్స్ కూడా ఉంటాయి కదా. అదర్ సీరియల్స్ అంటే మంచి ఎన్విరాన్మెంటే ఉండేది. అంటే చిన్న ప్రొఫెషనల్ గా ఏదో చిన్న ఉంటాయి కానీ పెద్ద ఎవరితో నాకు పెద్ద అటాచ్మెంట్ పర్సనల్ అటాచ్మెంట్ పర్సనల్ కూడా లేదు. ప్రొఫెషనల్ గా ఏదైనా అంతే తప్పితే అది కూడా నేను పట్టించుకున్నాను కాదు. ఇష్టం ఉండదు అవన్నీ. అవును చేశానా నేను అసలు యాక్చువల్ చాలా తక్కువ మందితో ఇండస్ట్రీలో అంటే ఇప్పటికీ బిందు నాయుడు గారు, మంజు నాయుడు గారు అండ్ జనార్దన్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఆ టీంతో కలుస్తుంటాయి కానీ ఆర్టిస్టులతో పెద్ద ఉండేది కాదు. నాకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండేది. నా బిజినెస్ అనో సంథింగ్. బిజినెస్ ఏం చేసేవారు? వేర్ ఇంటూ కన్స్ట్రక్షన్స్ అంటే మేము. సో అలా అంటే నాకు ఎక్కువ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాడిని. కొంచెం అంటే ఇది ఎలా ఉండేదంటే నాకు జాబ్ లానే ఫీల్ అయ్యాను కానీ ఎక్కువ అంతకంటే నెత్తికెక్కించుకోలే. ఎప్పుడు అసలు ఆ ఇమేజ్ అనేది కూడా నాకు తెలియదు. ఇమేజ్ ఉంది ఎస్టాబ్లిష్ అయ్యామనే ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు లేదు, ఇప్పటికీ లేదు. లైక్ మై ఓన్ క్యారెక్టర్ ఏంటో దాన్ని నేను నమ్మేవాను అంతే తప్పితే ఈ క్యారెక్టర్ని ఎప్పుడు
ఇట్స్ అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాదాపు మనకంటే చాలా ఎక్కువ హైట్ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వెరీ కామన్. కరెక్టే. అదంటే ఏ పబ్లిక్ ప్రొఫెషన్ అయినా అంతే కదండీ. వస్తాయి, పోతాయి తెలీదు. కానీ మిమ్మల్ని నడిపించిన నాడి ఏమిటి అసలు? లైఫ్ లాంగ్ మనందరికీ ఏదో ఒక యాస్పిరేషనో, యాంబిషనో ఏదో ఉంటుంది. ఉదాహరణకి నేను పైసలు సంపాదించాలి. లేదు ఉదాహరణకి నేను ఫేమస్ అయిపోవాలి. లేకపోతే మా నాన్న, అమ్మ నన్ను సంతోషపడాలి, నన్ను చూసి గర్వపడాలి. లేదు ఇంకేంటో అలా ఉంటాయి ప్రతి వాళ్ళకి ఒక గైడింగ్ ఇది. లేకపోతే నేను ఇది ప్రూవ్ చేసుకుని నాకు ఇది కావాలి. వాటెవర్. వాట్ వాస్ యువర్ గైడింగ్ లైట్ మీ దృష్టిలో? లైఫ్‌లో మనం మన మన చైల్డ్‌హుడ్ నుంచి మనం ఒక్కొక్క అంటే ప్లేస్‌కి వెళ్తున్న కొద్దీ మనకి ఏమొస్తుందంటే మన సిచ్యువేషన్ బట్టి, అంటే నేను సింపుల్‌గా చెప్పాలంటే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక హైట్స్‌కి వెళ్ళి అని చెప్పను, కానీ నేను ఒక మంచి ప్లేస్‌లో ఉండి నా మేరకు నా 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 శక్తి మేరకు కొంతమందికి హెల్ప్ చేయాలని మాత్రం ఉంటుంది ఎప్పుడు. అది నాకు మా ఫాదర్ ఇచ్చిన గైడెన్స్. అవును. నువ్వు ఎదిగితే 10 మందిని టేక్ కేర్ చేసేలా ఉండాలనేది ఆయన అలా నేర్పించారు. అండ్ నాకు స్కూల్స్‌లో కూడా అలాగే ఉండేది. నా చిన్న విద్య అలాగే నాకు అలా మమ్మల్ని రూట్ చేసేవాళ్ళు. సో అంతేగాని అంతకు మించి ఏమి పెద్ద పెట్టుకోలేదు. బహుశా మీరు ఒక విప్లవ నేపథ్యం నుంచి రావడం కూడా ఒక కారణం ఏంటొచ్చు దానికి. అంటే అదేంటంటే గోదావరిఖని, మాది గోదావరిఖని. అండ్ ఎప్పుడు చెప్పలేదు, బట్ ప్రవీణ్ తెలుసు అనుకుంటా. అక్కడ ఏంటంటే 2 వ్యసనాలు ఉంటాయి. ఒకటి మద్యం, రెండోది ఫ్రెండ్షిప్. అతి డేంజరస్. అంటే ఎలా ఉంటుందంటే ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు. చాలామంది తెలియదు, అంటే ఎవరు ఓపెన్ అయ్యారో తెలియదు. అంతే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్రెండ్షిప్కి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే రేంజ్లో అంటే ఒక ఫ్రెండ్కి ఏమైనా అవుతే అదే రేంజ్లో ఫైట్ చేస్తారు వాళ్ళ గురించి. అమ్మో, అది గ్యాంగ్ వార్స్ ఉంటాయి. గ్యాంగ్ వార్స్ అనేవి గోదావరికంలో అది ఇంకా దాని తర్వాత ఎక్కడైనా అది కన్స్ట్రక్టివ్ వేలో ఉంటే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి దానివల్ల. సో నేను గోదావరికంలో ఏంటంటే ఇట్స్ ఏ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చుతుంది. చాలా స్ట్రైట్గా ఉంటారు, ఎక్కడ డొంక తిరుగుడు ఉండదు. ఇది కావాలి ఇంతే. మీరు నమ్ముతారో లేదో, ఇంతే. పాలిటిక్స్లోకి వస్తే టోటల్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండిపెండెంట్కి ఇస్తారు. ఏ పార్టీ చూడండి. అవును కరెక్టే. రామగుండం మేడారం కొడితే అంటే నేను చెక్ చేస్తే ఇండిపెండెంట్ గెలుస్తారు. ఎక్కువ లెఫ్ట్ పార్టీలు కూడా ఎక్కువ బాగా అంతే. లెఫ్టిజం ఎక్కువ ఉంటుంది. అంటే అందరికీ ఆ భావజాలం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరికి భయపడరు. సో చాలా స్ట్రైట్గా ఉంటారు. అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి 2 అంటే మనకి మంచి సర్కిల్ దొరికి మంచి ప్లేస్లో ఉంటే పర్లేదు, లేకపోతే ఇంకొక రూట్లో వెళ్ళిపోతారు. చాలామంది నేను చూస్తున్నప్పుడు చాలామంది చూసి బాధ వేసేది. మంచి క్యారెక్టర్ ఉంటుంది, క్షణికావేశం తప్పులు చేస్తుంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతుంటారు. ఇలా కాదు. కానీ ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మారింది. మమ్మల్ని కూడా మా ఫాదర్ అందుకే ఎక్కడో అంటే అది మాది వేరే డిఫరెంట్. సో ఆంధ్ర గుంటూరులో పంపించేసి చదువుకోమని చెప్పడం, ఇవన్నీ చాలా మంది చేస్తుంటారు. ఏదో ఐ లైక్ దట్. అంటే మరి అక్కడి నుంచి మీరు మాత్రం చాలా సాఫ్ట్ అండ్ రిజర్వ్డ్ అండ్ కట్టలు తెచ్చుకునే టైప్లో అనిపించట్లేదు. చాలా పెద్ద మనిషిలాగా పద్ధతిగా ఉన్నారు. సో మరి ఎట్లా అక్కడి నుంచి వచ్చి మరి ఇలా ఎలా ఉన్నారు? మార్చుకోవాలిగా, అంతేనా? అంటే అవన్నీ లోపల ఉంచాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు తీయొద్దు, వచ్చినప్పుడు తీయాలి. అలా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అందరు ఫ్రెండ్సే కదా అక్కడ. అలా కాదు నేనేది కత్తి తీసే ఫ్రెండ్. అందరూ ఉంటారు అక్కడ. అందరు ఫ్రెండ్స్, అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, మా సీనియర్స్ జూనియర్స్ ఉంటారు.